गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री सद्गुरवे नमः। समस्त गुरुमंडलకి దేవతలకు ప్రణామాలు। నాతోటి ఆత్మలందరికీ వినిపిస్తుందా మేడం? ఓకేనా? వినిపిస్తుంది. కొంచెం లో వస్తున్నట్టు అనిపిస్తుంది మేడం, కొంచెం లో అనిపిస్తున్నట్టుంది. అవును మేడం. ఋషికలు అంటే మగవాళ్లే కాకుండా వెనకటి కాలంలో తపస్సు చేసిన ఋషులు చాలా మంది మనకి సుపరిచితులే. ఈ ఋషికలు అంటే ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ రామాయణ కాలంలో మొల్ల అని చెప్పి ఆమె కూడా ఒక రామాయణం రాసింది, మొల్ల రామాయణము అంటారు. కాకపోతే అదంత వెలుగులోకి రాలేదు. వాల్మీకి రామాయణము ప్రసిద్ధిగాంచింది, ఇదే నడుస్తుంది. కానీ మొల్ల రామాయణం కూడా ఒకటి ఉంది, మొల్ల అనే ఆమె కూడా రాసింది. అలానే తపస్సు చేసిన ఋషికలు ఆడవాళ్ళు కూడా చాలా చాలా మంది ఉన్నారు. అందులో ఒకరుగా మన శబరి మాత గురించి. అంటే శబరి మాత అంటే మనకందరికి ఏం తెలుసు? రాముడికి ఎంగిలి పళ్ళు కొరికి పళ్ళు పెట్టింది అన్నది మాత్రం ఒకటే తెలుసు. అంటే నాకు మాత్రం, ఇంకెవరికి ఏం తెలుసు నాకు తెలియదు. అంతవరకు తెలుసు, రాముడి భక్తురాలు అని చెప్పి తెలుసు. కానీ మనము ఇంకా ప్రతి మాత గురించి, వాళ్ళ పుట్టు పూర్వత్రాలు, వాళ్ళ జన్మ వృత్తాంతం తెలుసుకుంటే ప్రతి వాళ్ళది చాలా గొప్ప చరిత్రే ఉంటుంది. అంత భక్తురాలు ఎందుకు అయింది, ఎలా అయింది, ఆమె గురించి తెలుసుకుందాం. మనము త్రేతాయుగానికి చెందింది శబరి మాత. అంటే త్రేతాయుగంలో, ఆ త్రేతాయుగంలో శబరి మాతకి మళ్ళీ ఆ శబరి మాతగా ఈ శబరిమలై అంటారు అయ్యప్ప స్వామిది. ఆ శబరిమలైకి చాలా సంబంధం ఉందట. అది కూడా మనకి ఇప్పుడు కొత్తగా తెలిసింది. శబరిమలై అంటే అయ్యప్ప స్వామి అనుకుంటాము, అది వేరు ఇది వేరు అని. కానీ శబరి మాతకి ఆ శబరిమలైకి కూడా చాలా సంబంధం ఉందంట. ఎందుకంటే అక్కడ శబరి మాత తపస్సు చేసిన ప్రాంతం అట, పంపానది ఒడ్డున ఆమె అక్కడ తపస్సు చేసిందట. అందుకని ఆమె పేరు మీదుగా అక్కడ ఆమె వృత్తాంతం అంతా అక్కడ నడిచిందనమాట. అందుకని ఆమె పేరు మీదుగా శబరిమల అని పేరు వచ్చిందట ఆ పర్వతానికి, శబరిమల అని చెప్పి. అట్లా ఆ పేరు వచ్చినప్పుడు శబరిమాతకి ఇంకా చాలా పేర్లు కూడా ఉన్నాయంట. మనకి శబరి అని ఒకటే తెలుసు. శబరిని, బిల్ని, బిలాని, శ్రవణ అని కూడా పిలుస్తారట. ఇంకా అట్లా రకరకాల పేర్లతో పిలుస్తారట. ఆమె పుట్టినప్పుడేమో అసలు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగలక్ష్మి అట. కానీ ఈ భక్తురాలుగా మారిన తర్వాత శబరి అనేది వచ్చింది. ఆ శబరి అనేది కూడా ఎందుకు వచ్చిందో చెప్దాం. ఆ నాగలక్ష్మి అనేది ఆమె ఎట్లా మారింది అనేది. ఆమె శ్రీరాముడికి చాలా భక్తురాలు కదా. అయితే ఆమె పూర్వజన్మలో గురించి అసలు ఆమె ఎట్లా భక్తురాలైంది అని తెలుసుకుంటే చాలా కథలు ఉన్నాయి. అందులో కొంచెం ఒకటి, ఆమె పూర్వజన్మలో ఒక గంధర్వ కన్యనట. ఆ గంధర్వ కన్య పేరు మాలిని. మాలిని అయితే ఆమె తండ్రి చిత్రకవచుడట, ఆయన కుమార్తె ఈమె. ఆమెకి వీతిహోత్రుడు అనే ఆయనతోని పెళ్ళయిందట. పెళ్ళైతే ఆమె భర్త కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉండేవాడట. ఈమె చాలా అందగత్తెనట. అయినప్పుడు అందగత్తె అంటే గంధర్వులు ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటారు కదా. ఈమె వెంట చాలా మంది పడేవాళ్ళంట. చాలా మంది పడితే అక్కడ ఇక ఆమెకి ఏదో ఇట్లా ఆమె వెంట ఎంతమంది పడ్డా గాని ఆమె ఇక ఎక్కడంటే ఒక వేటగాడిని చూసి మోజు పడిందంట. భర్త ఏమో ఎప్పుడు ఆధ్యాత్మికంలో ఉండేవాడు. ఆమె ఇంకా భర్తని నిర్లక్ష్యం చేసింది, పట్టించుకోలేదు. ఒక వేటగాడి మోజులో పడిందంట. అప్పుడు ఆ భర్త అదే ఈ కాలంలో అయితే చంపేసి పారేసి పారేసి నానా రకాలు చేస్తున్నారు, లేకపోతే విడిపోవడము. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన ఆధ్యాత్మికతలో ఉన్నాడు కదా, ఆయనకి చాలా పవర్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఆయన ఏం చేశాడు, నువ్వు ఆ వేటగాడిని మోజులో పడ్డావు కనుక మళ్ళా జన్మలో వేటగాళ్ల ఆ అటవికుల జాతిలో ఒక స్త్రీగా పుడతావు అని చెప్పి శాపం ఇచ్చాడంట. అక్కడ శాపవశాత్తు
అట్లా ఆ జన్మ అయిపోయింది. ఇక మళ్ళా ఆయన శాపంతోనే ఆ జన్మ అయిపోయింది. మళ్ళా జన్మకు వచ్చేటప్పటికి ఆమె అటవికుల జాతిలోనే ఒకరింట్లో ఒక అటవికుల జాతిలో పుట్టింది. పుట్టినప్పుడు ఆమెకు మామూలుగా ఇక ఎట్లా ఉంటది, వాళ్ళకి పెద్ద చదువు సంధ్యలు ఏముండవు, ఏదో అటవికులు ఏదో వేట తింటారు, అడవిలో దొరికినాయో తింటూ ఉంటారు కదా. అలా పెరిగి పెద్దదవుతుంది. పెరిగి పెద్దదైన తర్వాత ఆమె పెళ్లి చేయాలని చెప్పి చూస్తారు తల్లిదండ్రులు. పెళ్లి చేయాలని చెప్పి అన్ని సన్నాహాలు చేసి ఒక సంబంధం కుదురుస్తారు. సంబంధం కుదిరించిన తర్వాత ఒక నిశ్చితార్థం చేద్దామని చెప్పి మొదలు పెడతారు. నిశ్చితార్థం చేద్దామని మొదలు పెడితే ఆమె ఏం చేస్తుంది, ఆమెకి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం. ఆమె పారిపోతుంది, అడవిలోకి పారిపోతుంది. ఇప్పుడు చూడండి, అంటే ఆ జన్మలో భర్త నిర్లక్ష్యం చేసినందుకు, ఆయన శాపం ఇచ్చినందుకు ఆమె ఆ జన్మది ఆమెకు తెలియలేదు. అది కొన్ని కార్యకారణ సంబంధాలు అంటారు. అది బటవికుడి మోజులో పడింది. అందరూ గంధర్వులు అందరూ ఎమ్మట పడుతుంటే ఆమె ఆ కోరిక తీరలేదు. ఆమె ఏమనుకుంటుంది, ఇచ్చి నాకు ఈ జన్మ ఈ అందం వద్దు, ఈ అందం ఉంటేనే కదా వీళ్ళందరూ ఎమ్మట పడుతున్నారు, మళ్ళా జన్మలో నాకు అసలు అందం హీనంగా పుట్టాలి అని అనుకుంటున్నాను. అంటే మళ్ళా జ్ఞానం వచ్చేసింది ఆమెకి. అందుకని చెప్పి ఆమె పారిపోతుంది. నాకు పెళ్లి సంసారం ఇవన్నీ ఏమొద్దు అని చెప్పి ఆమె భక్తి మొదలైంది, ఇక పారిపోతుంది. అందుకే పూర్వజన్మ జ్ఞానము వెంట వస్తుంది అనేది మనకు. అందుకే అన్ని తెలియకపోయినా ఒక జ్ఞానమా, ఒక పశ్చాత్తాపమా, అంటే మనము జన్మకి మెట్టెక్కుతున్నాం కదా, పరివర్తన చెందుతున్నాం కదా. అలానే తను కూడా పరివర్తనలోకి వచ్చింది. వచ్చి అడవిలోకి పారిపోతుంది. పోయి ఏం చేస్తుంది, అక్కడ ఒక ఆశ్రమంలోకి చేరుతుంది. ఒక ఆశ్రమం కనిపించేటోడికి ఆశ్రమంలోకి చేరుతుంది. అది ఎవరిది, మాతంగి మహర్షి ఆశ్రమం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటూనే ఇంకా ఏదో అడవిలో దొరికింది తింటూ అక్కడ ఉంటూ ఆ అడవిలో మా ఆశ్రమం శుభ్రం చేస్తూ, అది కూడా ఎట్లా, వాళ్ళు ఎవ్వరు లేవక ముందు వాళ్ళకి ఎవ్వరికి తెలియకుండా కనిపించకుండా ఆశ్రమం పనులన్నీ శుభ్రం చేస్తూ, అక్కడ అన్ని చెత్త చెదారం మేరేస్తూ, వాళ్ళకి ఏదో కావాల్సిన నీళ్ళు అది పెట్టడం చేయడం అలా చేస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా ఉంటూ ఉండగా వీళ్ళు ఎవరు చేస్తున్నారబ్బా ఇలా అని చెప్పి ఆ మహర్షి కనిపెడతాడు. కనిపెట్టి అప్పుడు ఏం చెప్తారు, ఒకరోజు చూస్తారు ఈమె చేయడం. చేస్తుంటే ఆయన మహర్షి ఈమె సేవలకి ఈమె నిస్వార్థ సేవ చేస్తుంది. ఆమె ఎవరి కోసం చేయడం లేదు, ఎవరి అనుమతి కాదు, నాకు ఏం కావాలని కాదు. అంతే, అది ఆమె పారిపోయి వచ్చేసింది. ఆశ్రమంలో మహర్షి ఆశ్రమంలో మాతంగి మహర్షి ఆశ్రమంలో సేవలు చేస్తుంది. ఆమె సేవలకు మెచ్చి మాతంగి మహర్షి ఏమన్నారంటే, అమ్మా ఇప్పుడు ఆశ్రమంలో శిష్యులే గాని ఋషులు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఒక ముక్తి కోసమే కదా వాళ్ళందరూ తపస్సు చేసేది. వాళ్ళందరూ తపస్సు చేస్తుంటే ఈయన ఏం చెప్తారంటే, ఈ మహర్షి నీకు ఇప్పుడు ముక్తి రాదమ్మా, నీకు ఇప్పుడే ముక్తి రాదు, శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడే ఆయన స్పర్శతోని నీ జన్మ ధన్యమవుతుంది అని చెప్తాడనమాట. చెప్తే అసలు ఆమె ఏమనుకోదు, సరే అనుకుని వెయిట్ చేస్తుంటది. రాముడి కోసం ఆమె చేసే పని చేస్తానే ఉంటది. అప్పుడు ఆ శ్రీరాముడితోనే మోక్షం పొందగలుగుతావు అని చెప్తాడనమాట. అట్లనే చెప్తా ఉంటది. అయితే ఆ జన్మలో నీకు అని చెప్పి ఆ మహర్షి అప్పుడే నీకు జన్మ ధన్యమవుతుంది అని చెప్తాడు. ఇంకా ప్రాణాలు వదిలేస్తాడు. ఆయన మహర్షి ప్రాణాలు వదిలేస్తాడు ఆమెకు చెప్పగానే. ఇక శిష్యులతో నడుస్తా ఉంటుంది. ఆమె అలానే చేస్తా ఉంటుంది. ఉంటూ ఉండగా ఇంకా ఆమె ఆశ్రమంలో ఉంటే సేవలు చేస్తూ తపస్సు చేస్తూ రాముడు రాక కోసం ఎప్పుడు అని చూస్తా ఉంటుంది. చూస్తా ఉంటే ఆమెకి ఆధ్యాత్మికత భక్తి చాలా ఎక్కువైపోతుంటుంది. ఇంకా రాను చాలా ఎక్కువైపోతుంటుంది. ఎక్కువైపోతూ చేస్తూ ఉండగా వాళ్ళకి అప్పుడు రామలక్ష్మణులు ఏం చేస్తారు, అది త్రేతాయుగం రాముడి కాలం కదా, ఆ సీత అపహరణ అవన్నీ జరిగినాయి. అప్పుడే ఆ సీతని అన్వేషిస్తూ రామలక్ష్మణులు అటు ఆశ్రమం వైపు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని చూడగానే ఈమెకు అర్థమైపోతుంది, అమ్మో ఇంకా నాకు ముక్తి దొరికే టైం వచ్చేసింది, రామలక్ష్మణులు వచ్చేసారని ఆమెకి ఎంతో సంతోషం ఇస్తుంది. ఆమెకి అప్పుడు చాలా సంతోషపడుతుంది. సంతోషపడి ఆమె అసలు ఇక తన్మయం పొందిపోతుంది. ఇక వాళ్ళకి ఏదైనా ఏం పెట్టాలి అని చెప్పి
అడవిలో ఏం దొరుకుతాయి, ఏముంటది, ఏదో కందమూలాలు అవే కదా పెట్టేది. లేకపోతే అడవిలో దొరికే పళ్ళు ఫలాలు అవే ఉంటాయి కదా. అవి ఏం చేస్తుంది, కొన్ని రేగు పళ్ళు ఏరుకొస్తుంది. ఏరుకొచ్చి అవి అంటే ఆమె భక్తి, తప్పు ఒప్పు మంచి చెడ ఏమీ ఉండదు ఆమె భక్తి. అవి పుల్లగున్నాయా వగరుగున్నాయా ఎట్లున్నాయా పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇక అన్ని కొరికి చూస్తూ తీయగా ఉన్నాయి మాత్రము పెడతా ఉంటది అనమాట. సారీ, అయ్యో రామ. చూసి తీయగా ఉన్నాయా వగరగా ఉన్నాయా అనుకుంటూ చూసి కొరికి పెడుతుంది. ఆమె కొరికి పెట్టగానే రాముడు కూడా అవి ఎంతో, అంటే ఆమె భక్తురాలు కదా, భక్తి కదా, ఆ భక్తికి మెచ్చి ఎంతో ప్రీతిగా ఎంతో ఇష్టంగా వాటిని తింటాడనమాట. అట్లా ప్రతి పండు, ఒకటి కొరికి కాదు, ప్రతి పండుని కొరికే చూసి పెడుతుంది ఆమె. అప్పుడు రాముడు చాలా ముగ్ధుడైపోతాడనమాట ఆమె భక్తికి. అంటే దేవుడికి కులగోత్రాలు, శుచి శుభ్రమా, లేకపోతే స్నానం చేసిందా లేదా, ఆమెకి ఏ కులము ఏ జాతి కొరికి పెడుతుంది, ఎంగిలి, ఇలాంటివి ఏమీ ఉండవు. మనం దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటి, భక్తి ముఖ్యము, శరణాగతి ముఖ్యము. ఇప్పుడు శరణాగతి భక్తి రకరకాలుగా, ఇప్పుడు ధ్యానంతోని భగవంతునిగా మారగలము అని మనం ఎట్లా తెలుసుకున్నామో, భక్తి అంటే చాలా రకాలుగా, ఇప్పుడు పాండురంగడు ఏంటి, భక్త తుకారం ఏంటి, మీరాబాయి ఏంటి, ఒక అన్నమయ్య ఏంటి, ఇలా అందరూ ఎంతో మంది, వీళ్ళందరూ కూడా ఒక భక్తి మార్గంలోనే భగవంతుని చేరుకోగలిగారు, ముక్తిని చేరుకోగలిగారు. అట్లా రకరకాల అనన్యమైన భక్తి అన్నమాట ఇది. దీన్ని ఏమంటారు, అనన్య భక్తి. దానికి అంతు లేదు. శరణాగతి సర్వము ఆ పరమేశ్వరుడు, ఎవరిని నమ్ముతారో వాళ్ళు అంతే. ఇక అట్లా ఉపాసకులు అంటారు, దేవి ఉపాసకులు కానీ ఏదైనా భగవంతుడికి ఉపాసక అంటే లీనం అయిపోయి ఉంటారు. వాళ్లే ఇంకా సర్వం, మీకు జన్మ అంతా వాళ్ళకే అంకితము అన్నట్లుగా ఉంటారన్నమాట. అప్పుడు భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళ భక్తికి మెచ్చి వాళ్ళకి ముక్తి మార్గం చూపిస్తాడు ఖచ్చితంగా. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఏదో ఒక మార్గం, ఏ మార్గం ఎంచుకున్నా, ఇప్పుడు మనం ధ్యానం ఎంచుకున్నాము, ఆ ధ్యానము మనం ఎంత చేస్తున్నాము, ఎంత మనసు నిర్మలంగా నిష్కలంగా చేస్తున్నాము అన్నది ముఖ్యం. ఎంతసేపు చేస్తున్నాము అన్నది కాదు, ఎంత నిష్కలంగా చేస్తున్నాము అనేది మనం గమనించుకోవాలి. అట్లా భక్తికి కూడా అనన్య భక్తి. ఆ భక్తి అయినా దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అంతే. ఏదో పూజ చేయటము, దీపం పెట్టడమా ఇవే కాకుండా, నువ్వు దీపం పెట్టకపో, దాని దీపం పెట్టడం గురించి ఒక పెద్ద పత్రిజీది ఒక పెద్ద వీడియోనే ఉంది. దీపం పెట్టడం అంటే దీపం మీదనే మనసు, ఒత్తుల మీదనే మనసు, నూనె మీదనే మనసు, పువ్వుల మీదనే, అది కాదు. మనం చెయ్యొచ్చు, తప్పులేదు. ఒక నూనె నోసుకోవడమా, ఒక పండగ చేసుకోవడమా, ఒక దీపం పెట్టడమా, ఏది చేసినా ఎంత భక్తి ఉంది అన్నదే అక్కడ ముఖ్యం, మనం తెలుసుకోవాల్సింది. అట్లా ఆమె అసలు ఒక భక్తులలో రాముని భక్తులలో చాలా ముఖ్యమైన మనిషి అనమాట. చాలా ఆమె భక్తికి ఒక ప్రతీకగా, అంటే ఒక మోడల్ గా చెప్పుకోవచ్చు అని చెప్తారు అన్నమాట. అట్లా ఆమె ఇచ్చిన పళ్ళని రాముడు కూడా ఎంతో ఇష్టంగా తిన్నాడు. అప్పుడు ఆయన స్పర్శతోనే ఆమె దివ్యలోకాలకి వెళ్ళిపోయింది. ఇక మోక్షాన్ని పొందేసి దివ్యలోకాలకి వెళ్ళిపోయింది. అక్కడితోనే ఆమె చరిత్ర ముగిసింది. అక్కడ ముగిసిన తర్వాత ఏమైంది, ఆమె మరణం తర్వాత ఏ కాలంలో అయినా కానీ, ఇప్పుడు శ్రీకృష్ణుడైనా, శ్రీకృష్ణుడు దేవుడు అని నమ్మితే ఇవి కురుక్షేత్రాలు ఇవన్నీ ఉండేదా? అలానే జీసస్ నైనా నమ్మారు. ఎవరినైనా ఆ కాలంలో నమ్మలేరు కదా, దేవుడు శ్రీరామచంద్రుడు దేవుడు అని చెప్పి నమ్మలేదు. చాలా మంది తెలియదు, ఏదో అంత శక్తి ఉందా, అంత ఇది ఉందా అని చెప్పి ఒక విమర్శించేవాళ్ళు. అయితే ఒక ఉంటాం కదా, ఇక వాళ్ళు ఏమంటారు, ఒక ఛాలెంజ్ ఇస్తారు. ఏమని, శ్రీరామచంద్రుడు దేవుడైతే ఒక మురికి గుంట చూపించి ఇది పవిత్రంగా చేసి అద్భుతం చూపించండి అని చెప్పి చెప్తారు. చెప్తే అప్పుడు శ్రీరాముడు ఒక కాలు పెడతాడు. కాలు పెడితే అదేం మారదు, మురికిగానే ఉంటది. మురికిగానే ఉంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు,
చూసారా నేను చెప్పింది కరెక్ట్. ఆయన దేవుడే కాదు, అన్ని గొప్పలు చెప్పుకోవడం, ఆ భక్తురాలని చెప్పుకోవడం, ఇవన్నీ ఒక డ్రామాలు. ఇప్పుడు దొంగ స్వామీజీలు అంటే దొంగలెవరో దొరలెవరో ఎంతో మంది ఉంటున్నారు, మనకేం తెలుస్తుంది. అలాగే వట్టిదే మాదే కరెక్ట్ మీరు అందరు గుడ్డిగా నమ్మొద్దు అని చెప్పి చాలా గేలు చేసి చాలా చాలా మాట్లాడతారు. అప్పుడు ఏం చేస్తాడు రాముల వారు, ఆ శబరి మాత ఇచ్చిన సగం కొరికి ఇచ్చిన రేగి పండును తీసుకొచ్చి ఆ చెరువులో వేయమని చెప్తారు. ఆ చెరువులో వేయమని చెప్తే చెరువులో వేస్తాడు. వేస్తే అప్పుడు స్వచ్ఛమైన, ఇంకా అసలు పిన్ డ్రాప్ కూడా ఒక గుండు సూది కనిపించేంత స్వచ్ఛంగా మారిపోతాయి నీళ్లు. అప్పుడు అందరూ ఆశ్చర్యానికి లోనైపోతారు. అంటే అక్కడ ఏంటంటే భగవంతుడు తాను గొప్పవాడు, తాను దేవుణ్ణి నిరూపించడమే కాదు, అక్కడ తన భక్తురాలి అంటే ఆ పండు వేశాడు కదా, తన భక్తురాలి గొప్పతనం చూపించటం. భక్తి నాకు శరణాగతిలో ఉంటే ఏం జరుగుతుంది అన్నది కూడా ఒక నిరూపణ చూపించడం. అట్లా ఆ శరణాగతిలో ఉంటే భగవంతుడు ఇబ్బంది ఏంటి, అసలు తీరంది ఏంటి, ఏం కావాలి, మనకేం కావాలో. అందుకే కోరికలు కోరద్దు అంటారు. మనకేం కావాలో భగవంతుడికి అన్ని తెలుసు. మనకు కావాల్సింది ఏదో ఆయనే ఇస్తాడు. అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. అడిగితే కొంచెమే ఇస్తాడట, అడగకపోతే చాలా ఇస్తాడట. అట్లా మనకేం కావాలో ఎంత కావాలో ఆయనకు తెలుసు. అందుకే అట్లా చెప్తారనమాట. ఇప్పుడు అక్కడ భక్తురాలి గొప్పతనం కూడా, ఆ శబరిమాత గొప్పతనం కూడా చూపించాడు అక్కడ భగవంతుడు. ఇంకొక నిదర్శనం ఏం చెప్తున్నాడంటే, వీళ్ళ యుద్ధం జరిగినప్పుడు ఇంద్రజిత్తు బాణాలు వేస్తాడు కదా, బాణం వేసినప్పుడు లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయినప్పుడు ఆ రాముడికి కూడా తగులుతుందట బాణం. రాముడికి కూడా తగిలితే రాముడికి ఏం జరగలేదు. ఎందుకు అని అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను శబరిమాత ఇచ్చిన ఆ ఎంగిలి పళ్ళని తిన్నాను కనుక నాకేమి కాలేదు. ఆ ఎంగిలి పళ్ళు ఏంటి, ఆ ఒక పండుని ఒక చెట్టు అంటే ఒక పక్షుల ద్వారానే కదా చెట్లు విస్తరించింది. ఒక పక్షి ఈ పర్వతం మీద వేసింది, అది విత్తనంగా మొలిచింది. ఆ విత్తనము ఒక పెద్ద చెట్టు అయ్యి ఆ మూలిక మొలిచింది కనుక ఆ మూలికనే సృహ కోల్పోకుండా చేసింది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే ఆ శబరిమాత ఒక భక్తే కాకుండా ఆమె ఇచ్చిన భక్తితో ఆమె ఇచ్చిన చెట్టు, ఆ చెట్టు పండు తినడం వల్ల నాకు ఏం కాలేదు. ఇవన్నీ అంటే అది ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాడు అనమాట. అని అందుకే నాకేం కాలేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అట్లా ఆమెను గురించి చాలా 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 శ్రీరామచంద్రుడు చాలా చెప్పాడు. వీళ్ళకి అందరికి ఈయననే దేవుణ్ణి నమ్మనప్పుడు ఆమెనేమో నమ్ముతారు. పిచ్చిది పారిపోయి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో ఏం చేస్తుందో, ఏదో ఉందిలే, ఏదో ఊడుస్తూ తుడుస్తూ ఎంత పుట్టగడుపుకుంటుంది అని అనుకుంటారు. కానీ ఆమె భక్తి ఏంటి, ఆమె శక్తి ఏంటి తెలియదు కదా. నిజంగా ఒక ఆడదాని శక్తి అనేది ఒక భగవంతుడికి తెలుస్తుంది, ప్లస్ అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది అన్నదానికి నిరూపణ. ఒక తలుచుకుంటే ఎన్నో శక్తులు ఉంటాయి. అందుకే 1000 చేతులు ఉన్నాయి అని వర్ణిస్తారు. అంటే 1000 చేతులు ఉండవు, అన్ని రకాలుగా సమర్థవంతంగా చేయగలుగుతుంది, అన్ని రకాలుగాను సమర్థత ఉంటుంది ఆడవాళ్ళకి అని చెప్పి చెప్పగలుగుతారా. నిజానికి మనం మామూలుగా చూసుకున్నా బయట చూసుకున్నా కూడా ఆడవాళ్ళకున్న ధైర్యము, ఆడవాళ్ళకున్న శక్తి మగవాళ్ళకి లేదు. నిజానికి చూస్తే లేదు. ఆడ తలుచుకుంటే ఏమైనా చేయగలదు, మగవాడు నథింగ్. ఏంటంటే ఒక పురుష అహంకారం, అంటే ఫిజికల్ గా బలవంతులు కనుక ఒక పురుష అహంకారం ఉంటది, మేము గొప్ప అని. అంతేకాని నిజంగా చూస్తే ఆడది చెయ్యలేనిదంటూ లేదు. అందుకే భగవంతుడు పిల్లల్ని కనే శక్తిని కూడా ఆడదానికే ఇచ్చాడు. మగవాడికి భరించలేడు, చెయ్యలేడు అని చెప్పి మగవాళ్ళకి ఇవ్వలేదు. అది దానికి కూడా ఒక తార్కాణం అన్నమాట. అట్లా ఆ భక్తుల గురించి చాలా గొప్పగా చెప్పాడు అనమాట. అట్లానే ఆమె భక్తి మనకి చాలా వరకు తెలియదు, కానీ చాలా చోట్ల గుడులు కూడా ఉన్నాయట ఆమెకి. మాతాజీ అంటే ఎవరో ఏదో చాలా అంటారు కదా పేర్లు ఊర్లలో, పోచమ్మ, ఎల్లమ్మ, ఇట్లా కూడా. రేణుకా ఎల్లమ్మ అని మాత్రం ఒకటి పేరు పెడతారు, కానీ పోచమ్మ అనేది ఒకటి పేరు కనపడుతుంది. తక్కిన వాళ్ళ అమ్మలు ఎవరి పేర్లు ఉండవు, మాతాజీ అంటారు. భద్రాచలంలో చాలా ఉత్సవాలు జరుగుతాయంట శబరిమాతకి. మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఇంకా గుజరాత్ అక్కడ కూడా చాలా
బాగా భక్తిగా, నార్త్ లో కూడా బాగా భక్తిగా చేస్తారంట. ఇక్కడ కూడా మాకు హైదరాబాద్ కి నిజామాబాద్ కి మధ్యలో కామారెడ్డి అని ఉంటుంది. ఆ కామారెడ్డిలో థర్డ్ బాయ్ అని ఆ మాతాజీ ఉంది అని అంటారు. మాతాజీ చాలా గొప్ప మంచి గుడి ఉంది అని అంటారు తెలుసు, కానీ ఈ శబరి మాత అని తెలియదు నాకు. ఇప్పుడు తెలిసింది ఇవి అన్ని చరిత్రలు చూస్తే. అట్లా చాలా గొప్పగా ఉత్సవాలు చేస్తారు. అక్కడ అందరు నమ్మకం ఏంటంటే ఇప్పుడు సాయిబాబాని కనుక సమాధి నుంచే మనకి శక్తినిస్తారు అని ఎట్లా నమ్ముతున్నామో, ఆమె కూడా మాతాజీ కూడా, ఆ శబరి మాత కూడా ఆమె సమాధి నుంచే మనకి శక్తినిస్తుంది, అన్ని కోరికలు తీరుస్తుంది, అన్ని వరాలు ఇస్తుంది అని చెప్పి చాలా నమ్ముతారు. అంటే నమ్మడం అంటే ఏదైనా జరిగితేనే కదా నమ్మేది. ఇప్పుడు భక్తులు కూడా ఒకళ్ళతో ఏదో కొన్ని జరుగుతున్నాయి అంటేనే నమ్ముతారు. అట్లానే ఏళ్ల నుంచి, అంటే త్రేతాయుగం అంటే ఏనాటి శబరి మాత, ఈనాడు యుగాలే గడిచిపోయినాయి, అయినా కానీ ఇప్పటికీ నమ్ముతున్నారు, ఉత్సవాలు చేస్తున్నారు, ఎన్నో గుళ్ళు కట్టి ఆరాధిస్తున్నారు. అంటే ఆ అమ్మవారి భక్తి, ఆమె తత్వం ఎంత గొప్పదో మనము దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అట్లా ఇప్పుడు ఆమె ఒకప్పుడు గంధర్వ కన్యలు అంటే వాళ్ళు చాలా విహరిస్తూ ఉంటారు, ఎక్కడంటే అక్కడ విహరిస్తూ ఉంటారు, ఆడిందాట పాడింది పాట అన్నట్టు. అప్పుడు ఆ భర్త ఆధ్యాత్మికలో ఉన్నా కూడా ఆమె తెలుసుకోలేక అదేదో మొదలు పడిపోయింది. ఆ మొదలు పడ్డా కూడా వేరే అందరు ఎమ్మడ పడుతుంటే అందరు అంటే మళ్ళీ అట్లా పిచ్చిగా అందరితో మొదలు పడలేదు. ఒకడి మీద ఎవరో వేటగాడు మొదలు పడింది. అందరు వెంట పడుతుంటే కూడా ఏమనుకుంది, వీళ్ళందరూ నా అందం చూసే కదా వెంట పడేది, నాకు మళ్ళీ జన్మలో ఈ అందమే వద్దు అని ఆమె పశ్చాత్తాపం తెలుసుకుంది. అందమే వద్దు నాకు అసలు అని చెప్పి అనుకొని తెలుసుకుంది. అట్లానే తర్వాత జన్మలో కూడా ఆమె పరివర్తన చెంది జ్ఞానంలోకి వచ్చేసింది, ఆధ్యాత్మికలోకి వచ్చేసింది, భక్తిలోకి వచ్చేసింది. ఇంకా రామచంద్రుడే అప్పుడు తెలియదు, మాతంగి మహర్షి చెప్పారు శ్రీరాముడు వస్తేనే నీ జన్మ ధన్యం అవుతుంది అని చెప్పి. అప్పుడు ఆ రాముడి కోసం వేసి చూస్తూ, ఆ రాముడు వచ్చిన తర్వాత ఆమె పారవశ్యంలో ఆ భక్తి ఏంటి అనేది, ఏం చేస్తున్నానది ఆమెకు తెలియలేదు. పారవశ్యంలో ఏముంటుంది అడవిలో, ఏదో ఈయన రేగిపళ్ళు ఏరుకొచ్చింది, అవి కొరికి చూసి ఆయనకి ఎంతో భక్తితో ప్రేమతో ఇచ్చింది. అది మనం తెలుసుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే, అంటే ఆమె గొప్పతనం, ఎంత తపస్సు చేసింది, ఎంత భక్తితో ఉంది, ఎంత పరివర్తన చెందింది. ఎలాంటి మనిషి అంటే ఒక జన్మకి పరివర్తన వస్తుంది కదా ఒక ఆత్మకి ఏదైనా, అట్లా ఎంత పరివర్తన చెందింది. ఆ పరివర్తన చెందినాక ఆమె ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి, ఇంకా నేను పెళ్లిలో ఇరుక్కోను, సంసారంలో ఉండను అని చెప్పి పారిపోయి వచ్చి ఒక ఆశ్రమంలో ఉండిపోయి అలా చేసింది. తల్లిదండ్రులు ఎంతో చెప్తారు వెనక్కి వచ్చేయమని, ఆహా వినదు, అసలు నేను ఇంకా రాను, నా కోసం వెతకొద్దు, మీరు రావద్దు అని చెప్పి చెప్పేస్తారు అనమాట. అలా ఆమె గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అట్లా చాలా మంది మాతలు ఉన్నారు, మనకు తెలియని చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన మాతలు ఎంతో మంది ఉన్నారు. నేను ఇంకా శబరి మాత, రేణుకా మాతల గురించి కూడా ఎంచుకున్నాను, కానీ ఇవాళ అందరి టైము నేను తినేస్తే బాగుండదు, నన్ను తిట్టుకుంటారు. ఇంకా సగం టైము చెప్తాను, ఇంకా సగం టైము పాటలకి చెప్తాము. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శబరి మాత. ఆమె మనస్సు మార్చుకుంది చూడండి మేడం. ఇక నరకడము, చంపడము, కోయడము ఇవే జంతు బలులే ఉంటాయి కదా. అందుకని ఆమె జంతు బలి వద్దు, నాకు ఈ ఆచారాలు వద్దు అని చెప్పి పారిపోయి వచ్చేసింది అనమాట. ఒక్కొక్కరి జన్మ ఒక్కొక్క ప్రణాళికతోని, ఒక్కొక్క కారణంతోని, ఒక్కొక్క వస్తారు. ఆమె అలా చేస్తూ అలా ఉండిపోయింది అనమాట. చేసిందంట అక్కడే ఉండిపోయింది. అక్కడే ఆశ్రమం ఉంది కనుక శబరిమాత పేరు మీద శబరిమల అని వచ్చిందట పేరు. అంటే అప్పటికి అయ్యప్ప స్వామి గురించి తెలియదు, శబరిమాతే ముందనమాట. అందుకని ఆ శబరిమాత పేరు మీద శబరిమల వచ్చింది. ఆ తర్వాత అయ్యప్ప స్వామి చరిత్ర ఉందన్నమాట. అయ్యప్ప స్వామి చరిత్ర శబరిమల వెళ్తున్నాం అంటారు కదా, అదనమాట.